నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండల కేంద్రంలో ఉన్నాం. ఈరోజు మనకు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు అత్యధిక సంఖ్యలో వచ్చి బతుకమ్మలను గౌరమ్మ ఒడిలో వదిలిపెడుతున్నారు. ఈ యొక్క బతుకమ్మను వారు పాటలు పాడుతూ ఆనందోత్సవాలతో మంచి ఈ యొక్క బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి ఈ యొక్క గంగమ్మ ఒడిలో వదిలిపెట్టారు. మళ్ళెప్పుడు వస్తావమ్మ బతుకమ్మ అంటూ ప్రతి సంవత్సరం రావాలని వారు ఆ యొక్క పూలతో ఆ యొక్క గౌరమ్మను స్వాగతించారు. ఈరోజు మనం ఈ చూస్తున్న బతుకమ్మ దీనికి చాలా చరిత్ర ఉంది, కానీ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఈ బతుకమ్మ ఈ రోజు జరుపుకోవడానికి ఈ యొక్క ఆడపడుచులు చూపెట్టిన ఆ యొక్క ఆనందోత్సవాల్లో మనం ఉన్నాం. ఈరోజు మనం సిరికొండ మండల కేంద్రంలో ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క నీటిలో వదిలిపెట్టిన ఈ యొక్క బతుకమ్మలను మనము ఈ యొక్క విజువల్తో చూస్తున్నాం. ఈరోజు సద్దుల బతుకమ్మతో ఈ యొక్క బతుకమ్మ సంబరాలు ముగుస్తున్నాయి. T9 న్యూస్ నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్. 9 రోజులు బతుకమ్మ పండుగను జరుపుకుంటాము. మొదటి రోజు ముద్దపప్పు బతుకమ్మ, రెండవ రోజు అరగదత్తు బతుకమ్మ, మూడవ రోజు ఎండముద్దల బతుకమ్మ, నాలుగవ రోజు నాగబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అలిగిన బతుకమ్మ, ఆరవ రోజు ఏపకాయల బతుకమ్మ, 8వ రోజు కూడా వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటాము. సద్దుల బతుకమ్మను ఎంతో ఘనంగా మన గ్రామంలో జరుపుకుంటాం. సద్దుల బతుకమ్మతోని 9 రోజుల బతుకమ్మ పండుగ ముగుస్తుంది. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సిరికొండ గ్రామంలో నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈడీసీ అన్ని కార్యక్రమాలను చేపట్టింది. లైట్స్ కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్ల వెడల్పు కార్యక్రమాలు మధ్య ఆడపడుచులకు వాళ్ళ కాళ్ళకు ఇట్లా రాళ్ళు కుచ్చుకోకుండా మంచిగా రోడ్లు మంచి సక్రమంగా నులుపు వేసి బతుకమ్మలకు, ఆడపడుచులకు మరియు అమ్మలకు, పిల్లలకు, అక్కలకు అందరికీ సక్రమంగా ఈ మన ఇల్లం చెరువులోకి బతుకమ్మలు తీసుకొచ్చి మంచిగా బతుకమ్మ పండుగ సంబరాలు చేయించుకున్నాము. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. 9 రోజులు 9 రకాలు. చేతి సంచల నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెట్టే రాగి పల్లెల్లోన చెల్లెమ్మ పల్లెకి చాలికి చెక్కెర పూసి దంచితే రోడ్లో అక్కయ్య నాడి పళ్ళు ఎవరి పాలయ్యో మదాలో నా వయ్యారి బాబా అంగూడలు ఎత్తున్నాయి. ఇగో ఇంకేం అవసరం లేదు.
చూడే డాక్టర్ బాబు రెండు దీపాలు అమ్మా మెల్లగా చేసిన తెలంగాణలో 9 రోజులు బతుకమ్మ పండుగను జరుపుకుంటాము. మొదటి రోజు ముద్దపప్పు బతుకమ్మ, రెండవ రోజు అర్ధకట్టు బతుకమ్మ, మూడవ రోజు ఎండముద్దల బతుకమ్మ, నాలుగవ రోజు నాగబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అలిగిన బతుకమ్మ, ఆరవ రోజు ఏపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు కూడా ఎండముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటాము. సద్దుల బతుకమ్మను ఎంతో ఘనంగా మన గ్రామంలో జరుపుకుంటాం. సద్దుల బతుకమ్మతోని 9 రోజుల బతుకమ్మ పండుగ ముగుస్తుంది. నిజామాబాద్ జిల్లా రూరల్ తిరుకొండ మండల కేంద్రంలో ఉన్న ఈరోజు మనకు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు అత్యధిక సంఖ్యలో వచ్చి బతుకమ్మలను గౌరమ్మ ఒడిలో వదిలిపెడుతున్నారు. ఈ యొక్క బతుకమ్మను వారు పాటలు పాడుతూ ఆనందోత్సవాలతో మంచి ఈ యొక్క బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి ఈ యొక్క గంగమ్మ ఒడిలో వదిలిపెట్టారు. మళ్ళెప్పుడు వస్తావమ్మ బతుకమ్మ అంటూ ప్రతి సంవత్సరం రావాలని వారు ఆ యొక్క పూలతో ఆ యొక్క గౌరమ్మను స్వాగతించారు. ఈరోజు మనం ఈ చూస్తున్న బతుకమ్మ దీనికి చాలా చరిత్ర ఉంది, కానీ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఈ బతుకమ్మ ఈ రోజు జరుపుకోవడానికి ఈ యొక్క ఆడపడుచులు చూపెట్టిన ఆ యొక్క ఆనందోత్సవాల్లో మనం ఉన్నాం. ఈరోజు మనం తిరుకొండ మండల కేంద్రంలో ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క నీటిలో వదిలిపెట్టిన ఈ యొక్క బతుకమ్మలను మనము ఈ యొక్క విజువల్తో చూస్తున్నాం. ఈరోజు సద్దుల బతుకమ్మతో ఈ యొక్క బతుకమ్మ సంబరాలు ముగుస్తున్నాయి. T9 న్యూస్ నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్. చూడే డాక్టర్ బాబు రెండు దీపాలు అమ్మా మెల్లగా చేసిన